నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చెప్పండి అందరూ కూడా. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతే నమః. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతే నమః. ఓం ఐం హ్రీం క్లీం సరస్వతే నమః. అసలు మూక పంచశతే ఒక అద్భుతమైనటువంటి రచన అని ఇతఃపూర్వం మీకు చెప్పాను. మాటలు రానివాడు అనర్గళంగా మాట్లాడాడు. అర్గళము అంటే గొంతుక్కి అడ్డుపడుట. గళమునకు ఏదైనా ఆటంకం వస్తే దాన్ని అర్గళము అంటాం. ఆటంకం తొలగిపోతే అనర్గళము అంటాం. అంటే ఏకధాటిన మాట్లాడగలుగుతాడు, గొంతు పట్టేయదు, ఆ గొంతులోంచి వచ్చేటటువంటి మాటలు అర్థమవుతాయి. ఈ మాటలు లేకుండా ఉన్నవాడు అర్గళుడైతే, ఎడతెరపి లేకుండా మాట్లాడగలిగితే అనర్గళము అన్నారు. పుట్టుకతో మూగవాడైనటువంటి వ్యక్తి కేవలం అమ్మవారి తాంబూలం ఒక్క పెసరు అమ్మ నోట్లో పెట్టగానే 500 శ్లోకాలను మహామధురంగా గానం చేశాడు అంటే అమ్మవారి దివ్యశక్తి ఎంత గొప్పదో ఆలోచించండి. నిరంతరం అమ్మని భక్తితో పట్టుకోగలిగితే ఇంక అంతకంటే అమ్మ అనే శబ్దం కంటే గొప్ప మంత్రం లేదు గనక ఆ వ్యక్తి సమలోష్టాస్మ కాంచనుడు అని పిలువబడతాడు. లోష్టము అంటే మట్టి ముద్ద, ఒత్తాలి. లోష్టం అంటే మట్టి ముద్ద. అస్మ్యము అంటే రాయి, కాంచనం అంటే బంగారం. సమలోష్టాస్మ కాంచనుడు అంటే మట్టి ముద్దని, రాతి బెడ్డని, బంగారాన్ని మూడింటిని సమానంగా చూడగలిగేవాడు. ఇది సామాన్య మానవుడి వల్ల కాదు. బంగారం కనపడిందా, అబ్బో బంగారం లాంటి బంగారం అని పిచ్చెక్కిపోతుంది మానవుడికి. రాయి కనపడితే, అంటే రాళ్ళు అంటే ఈ పిచ్చి పిచ్చి రాళ్ళు కాకుండా నవరత్నాలనే పేరుతో కొన్ని రాళ్ళు ఉన్నాయి. అవి కూడా చాలా ఖరీదైనవి. ఈ వజ్రము, నీలము మొదలైనవి. అబ్బా నవరత్నములు దొరికాయి, వీటికి ఎంతో ఎంతో ఖరీదు ఉంటుంది అని ఆనందపడిపోతాడు. బంగారం కనపడితే ఒక రకమైన వెర్రి, నవరత్నములు కనపడితే ఇంకో వెర్రి. అదే కేవలం మట్టి ముద్ద కనపడితే ఇదేమిట్రా నా బతుకులు అయిపోయింది, ఇంత కష్టపడి అమెరికా వస్తే కూడా మట్టి ముద్ద తప్ప ఏం దొరకలేదని బాధపడవచ్చు. కానీ జ్ఞాని మట్టి ముద్దను ఎలా చూస్తాడో నవరత్నాలు వంటి రాళ్ళని అలాగే చూస్తాడు, బంగారాన్ని అలాగే చూస్తాడు. కనకము ఈ రెండూ కూడా మత్తెక్కిస్తాయి అన్నారు. ఒక కనకం కంటే రెండో కనకం బాగా మత్తెక్కిస్తుంది అని శాస్త్రం. కనకము అంటే బంగారం అని ఒక అర్థం, కనకం అంటే ఉమ్మెత్త అని మరొక అర్థం. ఉమ్మెత్త తింటే మాత్రమే పిచ్చెక్కిస్తుంది, కానీ బంగారం చూస్తే పిచ్చెక్కిపోతాడు వాడు. అంటే మీలాంటి జ్ఞానుల్ని పక్కన పెట్టండి, మీరు మహానుభావులు. పాపం ఎంత బంగారం దొరికినా దాన్ని పెద్ద పట్టించుకోకపోవచ్చు, కానీ సాధారణంగా బంగారం కనపడితే అది కూడా అయాచితంగా వచ్చి పడిపోతే ఆ వ్యక్తికి కలిగే మొత్తం అంతా ఎంతనా దాన్నే హిందీలో అనువాదం చేస్తూ కనకతే సౌగుని మాదకత అధికాయి అన్నారు. తులసీదాస్ గారు దోహా రాస్తూ ఈ శ్లోకానికి అనువాదం చేస్తూ కనకం కంటే 100 రెట్లు ఎక్కువ మాదకత మత్తిస్తుంది అంటాడు. అందులో మొదటి కనకానికి అర్థం ఉమ్మెత్త, అది తింటే మాత్రమే మత్తు వస్తుంది, పిచ్చెక్కుతుంది. అక్కడ మాదకత అంటే పిచ్చి అన్నమాట. కానీ బంగారం దానికంటే 100 రెట్లు ఎక్కువ పిచ్చి కలిగిస్తుంది. ఈ బంగారం పిచ్చిలో బంగారం లాంటి జీవితాన్ని పాడు చేసుకుంటున్న మహానుభావులు ఎంతమంది ఉన్నారు. కానీ అమ్మని భక్తితో పట్టుకుంటే వాడు అన్నిటినీ సమానంగా చూస్తాడు. వాడు ఎలా ఉంటాడో ఆర్యాఛందస్సులో మొదటి 7 శ్లోకాలలో, అంటే 7 49 శ్లోకాలని సప్త శ్లోకాలు అంటారు. మొత్తం 101 శ్లోకాలు ఉన్నాయని చెప్పాను కదా ఆర్యా శతకంలో. అందులో మొదటి 7 49 శ్లోకాలకు ఇంకా ఎక్కువ శక్తి ఉన్నది. అందులో 48వ శ్లోకంలో చెప్తాడు, శివ శివ పశ్యంతి సమం
అమ్మవారి భక్తుడు సమం పశ్యతి, అన్నిటినీ సమానంగా చూస్తాడు. అంటే దేంట్లో అయినా శివ శివ మంగళత్వాన్నే చూడగలుగుతాడు, శివుణ్ణే చూడగలుగుతాడు. శ్రీకామాక్షి కటాక్షితాః పురుషాః, అమ్మవారి కంటి చూపులు ఏ వ్యక్తి మీద పడితే ఆ వ్యక్తి అన్నిటినీ సమానంగా చూస్తాడు. అందరిని గురించి బహువచనం చెప్పాడు. పురుషాః, పురుషాః అంటే మళ్ళీ స్త్రీలు లేరు అనుకోకండి సుమా. సంస్కృతానికి ఒక మర్యాద ఉన్నది. పురుష శబ్దమునకు జీవి ప్రాణి అని అర్థం. మాతాచ పితాచ పితరవు, తల్లి తండ్రి కలిపి పితరులు. పితరులు అంటే తల్లిదండ్రులు ఇద్దరు అని అర్థం అక్కడ. అలాగే జీవుడు లేక పురుషుడు అంటే స్త్రీ అవ్వచ్చు, లేక మగవాడయ్యి ఉండొచ్చు, నపుంసకుడయ్యి ఉండొచ్చు, లేదా ప్రాణము కలిగిన వాడు ఎవడైనా అయ్యి ఉండొచ్చు. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం తన మీద ప్రసరింపబడినటువంటి వ్యక్తులు ఎటువంటి వాళ్ళు అన్నిటిలోనూ పరమాత్మను చూడగలుగుతారు. అమ్మ అనుగ్రహానికి పాత్రులైతే వాళ్ళకి ప్రపంచంలో ప్రతి ప్రాణిలో పరమాత్మ కనపడతాడు. వాళ్ళు విపినం భవనమమిత్రం మిత్రం లోష్ఠంచ యువతి బింబోష్టం. అమ్మవారి అనుగ్రహం తన మీద పడినటువంటి వాడు విపినం భవనం, అడవికి వెడితే అడవిని ఒక రకంగానే చూస్తాడు. బ్రహ్మాండమైన భవనాన్ని, అరుణ గారి బిల్డింగ్ని సమానంగా చూడగలుగుతాడు. అంటే బిల్డింగ్లో ఉన్నప్పుడు ఏ ఆనందం పొందుతాడో అడవిలో ఉన్నప్పుడు అలాగే ఉండగలుగుతాడట. సాధారణంగా అలా ఉండలేము. అడవికి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. ఈ అడవిలో చెట్టు కింద ఏం పడుకుంటాం అనిపిస్తుంది. అయితే మన సూర్య గారు డాక్టర్ గారు ఇంటికి వెళ్ళామని కూడా అమ్మా హాయిగా ఉందరా బాబు అని పడుకోబుద్ధి వస్తుంది. కానీ జ్ఞాని అడవిలో చెట్టు కింద పడుకున్నప్పుడు ఎలా ఉంటాడో భవనంలో పడుకున్నప్పుడు కూడా అలాగే ఉండగలుగుతాడు. భవనంలో హాయిగా పడుకున్నప్పుడు ఎలా ఉంటాడో అడవిలో కేకారణ్యంలో దిక్కు ముక్కు లేని చోట ఎండిపోయినటువంటి చెట్ల కొమ్మల కింద కూడా అలాగే పడుకుంటాడు. వాడికి ఏం భయం ఉండదు. అమిత్రం మిత్రం, శత్రువుని మిత్రుణ్ణి ఒకే రకంగా చూడగలుగుతాడు. అసలు వాడికి శత్రువు ఉండడు కనుక అందరిలోనూ మిత్రత్వమే చూడగలుగుతాడు కనుక శత్రువు మిత్రువు అనే భేదభావం లేకుండా ఉంటాడు. లోష్టం చ యువతి బింబోష్టం. లోష్టం అంటే మట్టి ముద్ద. మట్టి ముద్ద చూస్తే ఎలా ఉంటాడో రంభలాంటి ఒక గొప్ప సుందరీమణి యొక్క ఎర్రని పెదవులు చూసిన అలాగే ఉంటుంది. ఈ ఎర్రని పెదవులు చూస్తే కొంతమందికి పిచ్చెక్కుతుంది. కానీ వీడికి అలా ఉండదు. మట్టి ముద్ద అయినా ఒకటి, పెదవి అయినా ఒక రకంగానే ఉంటుంది. అంతటి జ్ఞానం కలిగి ఉంటాడు. అప్పుడు ఏమవుతుంది, వాడికి వస్తువుల మీద కాంక్ష ఉండదు. వస్తువుల మీద కాంక్ష ఉంటేనే మానవుడికి క్రమక్రమంగా పతనం మొదలవుతుంది. అదే భగవద్గీతలో ఈ సారాంశాన్ని అద్భుతంగా శ్రీకృష్ణుడు చెప్పాడు. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక వస్తువును చూసేట ఒక ఆయన చూడగానే దాన్ని పదే పదే తలుచుకున్నాడు. అంటే ధ్యాయతే అంటే ధ్యానించడం అంటే పదే పదే తలుచుకొనుట. చక్కని టెస్లా కారు కనపడింది. అది లేటెస్ట్ కారు, రకరకాల అందులో సౌకర్యాలు ఉన్నాయి. తనంతా తానే నడుపుకుంటుంది. కూర్చోగానే తలుపు అదే వేస్తుంది. కాకపోతే మనం కూర్చోవడం మాత్రం మనమే కూర్చోవాలండి. ఛార్జింగ్ మనమే పెట్టుకోవాలి. ఆ తర్వాత దాని పనులు చేసి పెడుతుంది. ఇప్పుడు హాయిగా సూర్య గారి కారులో, ఆయన పేరు సూర్య గారైనా డాక్టర్ గారి పేరు లేకపోతే పేరు మర్చిపోయినా, ఆయన కారు చూడగానే ఓ 2 సార్లు చూసాం. తెల్లగా ఉంది, బాగుంది బాగుంది అని దాన్ని ధ్యానించంట. అప్పుడు ఏమవుతుందట, ఆ వస్తువుని పదే పదే ధ్యానించటం వల్ల తేషు ఆ వస్తువుల యందు సంగః ఉపజాయతే స్నేహం ఏర్పడింది. దాని మీద మనకి వ్యామోహము కలిగిందనమాట. సంగము అంటే స్నేహం. అందుకే ముందు వస్తువును చూసిన తర్వాత కేవలం దాని మీద కూర్చోవాలి, దిగిపోవాలి తప్ప దాన్ని పదే పదే ధ్యానించకూడదు. ధ్యానిస్తే దాని మీద మనకి ఏమవుతుందన్నమాట, వ్యామోహం ఏర్పడుతుంది, స్నేహం ఏర్పడుతుంది. ఇంగ్లీష్లో అటాచ్మెంట్ అన్నాం అనమాట. దాన్ని 4 రోజులు అటాచ్మెంట్ కలిగాక ఏమనిపిస్తుంది అనమాట, అబ్బా ఈ కారు మనకు వస్తే బాగుండు అనిపిస్తుంది. సంగాత్ సంజాయతే కామః. ఈ సంగం వల్ల, దాని మీద ఉన్న వ్యామోహం వల్ల
మనకి కోరిక కలుగుతోంది. ఆ వస్తువు కావాలనే కోరికగా అది పరిణమించిందనమాట. ఇక్కడ ఈ శ్లోకంలో పరమాత్ముడు అన్నిటిలోనూ ఉపసర్గలే పెట్టాడు. చూడండి మీకు, సంగః తేషు ఉపజాయతే. జాయతే అంటే చాలు, కానీ ఉపజాయతే బాగా స్నేహం ఏర్పడింది దాని మీద. సంగం వల్ల ఏమవుతుంది? సంజాయతే కామ. ఉత్తి జాయితే అండలా, సంజాయతే బాగా దాని మీద మనకి కోరిక కలిగింది, పొందాలనే కోరిక ఎక్కువైపోయింది. ఇవన్నీ పరిణామక్రమాలన్నమాట. ముందు దాన్ని ధ్యానించాం 10 సార్లు, టెస్లా టెస్లా అని ఆయన దగ్గర ఆయన భార్య దగ్గర కూర్చుని పొద్దునే కబుర్లు చెప్పి ఆ కారు మీద వ్యామోహం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వ్యామోహం వల్ల అది కావాలనే కోరిక ఏర్పడింది. ఈ కామం తీరదు కదా, ఆ వస్తువు కావాలనే కోరికంటే వచ్చింది, కానీ ఆయన మనకి ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఇచ్చిన అమెరికా కారు ఇండియాలో పనిచేయదు, ఎందుకంటే డ్రైవింగ్ అంతా మారిపోతుంది. టెస్లా కార్లు ఇంకా భారతదేశానికి రాలేదు. కోరిక వచ్చినప్పుడు ఆ కోరిక తీరకపోతే ఏమవుతుందన్నమాట? అయ్యో, ఇంత కష్టపడి ఈ దూరం వచ్చాం, ఈ కారుని చూచాం, ఇది కావాలని కోరుకున్నాం, కానీ కోరిక తీరలేదు అని లోపల లోపల బాధ కలగడం వల్ల కామాత్, ఈ కోరిక వలన క్రోధ, కోపము, అభిజాయతే బాగా పుడుతుంది. విపరీతమైన కోపం పుట్టేస్తున్నమాట. సాధారణంగా ఒక వస్తువు కోరుకున్నప్పుడు ఆ వస్తువు రాకపోతే ఎంత మండిపోతుందండి. ఆ మధ్యన ఒక ఆవిడ ఇంటర్వ్యూకి వెళ్ళింది అమెరికా వీసా కోసం. వాడు ఎవరు పొమ్మన్నాడు, ఏదో పిచ్చి మాటలు మాట్లాడినట్టుంది, ఏదో వెరివ్యూహం చూసుకుని అటు ఇటు చూసుకుంది. వాడు ఆయన కోసం చూస్తే కనపడలేదు. దాంతో బయటకు వచ్చాక ఈ దిక్కుమల ఉండకు, వీసా ఇవ్వలేదని మండిపోయింది. అంటే మనకు ఆ కోరిక జరగకపోతే అది ఏమైపోతుందన్నమాట? కోపం పుడుతుంది, విపరీతమైన కోపం వస్తుంది. ఇప్పుడు ఈ కోపం వల్ల ఏమవుతుంది? క్రోధాద్భవతి సమ్మోహ, మోహం కలుగుతుంది. అంటే తనను తాను మరిచిపోయి వ్యవసుడైపోవడాన్ని మోహము అంటాం. కోపం ఎక్కువైపోతే శరీరం ఏమవుతుంది? అదుపు తప్పుతుంది, కళ్ళు తిరుగుతాయి, ఒళ్ళు తిరుగుతుంది. అప్పుడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. దానికి సమ్మోహము అని పేరు. ఈ సమ్మోహం వల్ల ఏమవుతుంది? సమ్మోహాత్ స్మృతి విభ్రమ. సమ్మోహము వలన జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. విపరీతమైన కోపం వల్ల శరీరం ఏమవుతుంది? వణుకు వస్తుంది, తనను తాను మర్చిపోతాడు. మర్చిపోవడం వల్ల క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఎంత స్థితికి వెళ్ళిపోతుందిట? ఆరికి భార్య పేరు కూడా గుర్తుకురాదు, గీతా ప్రెస్ పేరే గుర్తుకురాదు. ఇంత అద్భుతమైన ప్రెస్ పేరు మర్చిపోతాం, మనని మనమే మర్చిపోతాం. రోజు ఒక ఆయనకి వాళ్ళ ఆవిడ వాళ్ళ అబ్బాయి తప్ప ఇంకా ఎవరు గుర్తుంటారంటే కారణం ఇదే. ఇప్పుడు ఈ జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఎలా అవుతుంది? స్మృతి భ్రంశాత్. జ్ఞాపక శక్తి తగ్గిపోవటం వల్ల బుద్ధినాశ, తెలివితేటలు తగ్గిపోతాయి. తెలివితేటలు తగ్గిపోతే ఏమవుతుంది? బుద్ధినాశాత్, తెలివితేటలు నశించటం వల్ల ప్రణశ్యతి, సర్వనాశనం అయిపోతాడు. నశ్యతి అంటే నశిస్తున్నాడు. ప్రణశ్యతి ప్రణశ్యతి, రేప వచ్చినప్పుడు నా అణ అయిపోతుంది. ప్రణశ్యతి అంటే ఇక సర్వనాశనం అయిపోతున్నాడు అనమాట. కేవలం నాశనం కాదు, వాడు ఆ తర్వాత ఆ వ్యక్తిని ఎవడు బాగు చేయలేడు. అంటే ఒక వస్తువుని పదే పదే పిచ్చి వస్తువుని తలుచుకోవటం వల్ల, ఆ వస్తువు కోరికగా పరిణమించటం వల్ల, ఆ కోరిక తీరకపోవటం వల్ల క్రోధం రావడం వల్ల, క్రోధం వల్ల సమ్మోహం కలగడం వల్ల, సమ్మోహం వల్ల స్మృతి నశించటం వల్ల, స్మృతి నశించటం వల్ల బుద్ధి నశించటం వల్ల వాడు సర్వనాశనం అయిపోతున్నాడు. ఇన్నిటికీ మూల కారణం దేనికి? పతనానికి కారణం అవుతోంది అంటే ఆ వ్యక్తి సర్వనాశనం అవడానికి కారణమవుతోంది. కాబట్టి మొట్టమొదట మనం దేన్నైనా అనవసరంగా ధ్యానించరాదు. దేనిని ధ్యానించాలి? కేవలం అమ్మ పాదాలనే పట్టుకోమంటున్నాడు ఇదివరకైనా. చాలా తెలివితేటలతో, ఒరే పిచ్చాడా, కుర్చీ మీదో, ఇంటి మీదో, వాహనం మీదో, పెళ్లి మీదో, వీటి మీద పెట్టే ధ్యానం 5 నిమిషములైన అమ్మవారి దివ్య పాద పద్మముల మీద పెడితే నువ్వు బాగుపడతావు, లేదా ఈ జన్మలో నశిస్తావు. ఈ పాపం వల్ల వచ్చే జన్మలో మోకవాడిగా పుడతావు. ఈ జన్మలో చాలామందికి బుద్ధిమాంద్యం రావడానికి, తెలివితేటలు తగ్గడానికి, మాటలు రాకపోవడానికి మూల కారణం పూర్వజన్మలో అనవసరమైన వస్తువుల మీద వ్యామోహమే. ఈ వ్యామోహాన్ని తొలగించుకోవాలి. క్షణికోద్రేకం మనిషిని సర్వనాశనం చేస్తుంది. అందువల్లే పేరుకి మోక పంచశతి, అందులో దేవి భాగవతం, లలితా సహస్రనామం, భగవద్గీత సారాంశం అన్నీ విడిచాడు ఆయన. పూర్వం గోభిలుడు
అని పేరు కలిగినటువంటి ఒక గొప్ప ఋషి ఉండేవాడు అండోయ్. ఈయన చాలా గొప్పవాడు. సామవేదంలో అంతటి పండితుడు మరొకటి లేడు. సామవేదం చదువుకున్న వాడికి కంఠస్వరం బాగుంటుంది. పద్యాలు బాగా చదువుతున్నారంటే, శ్లోకాలు మృదు మధురంగా చదవగలుగుతున్నారంటే వాడికి సామవేదం మీద పట్టుంది అని అర్థం అన్నమాట. వేదములలో ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క శక్తి ఉంటుంది. ఏ వేదం వల్ల ఎలా మనిషి ప్రవర్తిస్తాడో కిష్కింధాకాండలో రాముడు చెప్పాడు, నేను చెప్పలా. రామాయణములో రాముడు లక్ష్మణుడితో చెప్పిన వాడు మీకు చెబుతున్నా. హనుమంతుడు రాముడి దగ్గరికి మారువేషంలో సన్యాసి వేషంలో వచ్చి, మహానుభావులారా, ఇక్కడ సుగ్రీవుడని ఒక ఆయన ఉన్నాడు, ఆయన యొక్క దూతని మంత్రిని నేను, మీరు కొండంత ధనుస్సులు, పొడుగ్గా ఉన్న కొండలాంటి విల్లులు ధరించారు, మంచి అమ్ముల పొదులు బాణాలు ఉన్నాయి, శరీరాలు రణకర్కశాలు యుద్ధాలు చేయడం వల్ల కఠినమయ్యాయి, ఆజానుబాహువులు పరమసుందరులు, ఏ కారణం చేత ఇక్కడికి వచ్చారు అని రకరకాల ప్రశ్నలు వేశాడు. ఎన్నో మాటలు మాట్లాడాడు. ఒక సర్గంతా హనుమంతుడు రామలక్ష్మణులతో మాట్లాడాడు అనమాట కిష్కింధాకాండలో, రామాయణంలో. ఇలా హనుమంతుడు అంతా మాట్లాడాక హనుమంతుడికి సమాధానం చెప్పకుండా రాముడు ఆయన్ని చిరునవ్వుతో చూచి లక్ష్మణుని కేసి తిరిగాడు. లక్ష్మణ, ఈతడు ఎంత గొప్పవాడో చూడు అని ముఖం మీద పొగుడుతున్నాడు, కానీ ఆయన ముఖం చూడటం లేదు, లక్ష్మణుడి కేసి చూసి పొగుడుతున్నాడు అనమాట. స్టేజీ మీద పొగిడేటప్పుడు ఆ వ్యక్తిని పరిచయం చేసినప్పుడు ఈ కేసు చూసి పొగడరు కదా, మీ కేసు చూసి పొగుడుతారు. అలాగే రాముడు కూడా హనుమంతుడి కేసు చూడకుండా లక్ష్మణుడి కేసు చూసి ఈతడు ఎంత గొప్పవాడో చూడని పొగిడాడు. ఏమని పొగిడాడు? నాన్ ఋగ్వేద వినీతస్య నా యతుర్వేదధారిణః నా సామవేద విదుషః శక్యమేవం విభాషితుం. ఈతడు ఋగ్వేదములో బాగా ఆరితేరినవాడు. నాన్ ఋగ్వేద వినీతస్య అంటే ఋగ్వేదమునందు వినీతుడు కాకపోతే ఇంత బాగా మాట్లాడ్డు అంటే అర్థం ఏంటనమాట? ఈతడు ఋగ్వేదములో బాగా పండితుడు, ఆరితేరినవాడు. ఇక రెండోది ఏమంటాడు? నా యజుర్వేదధారిణ, యజుర్వేదం కంఠస్థం చేశాడు, ధారణ చేశాడు, లేకపోతే ఇంత బాగా మాట్లాడు. నా సామవేద విదుష, సామవేదంలో పరమ విద్వాంసుడు, పండితుడు, విద్వాంసుడు కాకపోతే ఇంత బాగా మాట్లాడు. అంటే 3 వేదములలో పండితుడు. వేదములు మొదట్లో 3 త్రయీ అంటారు, అందుకే త్రయీ ధర్మము అంటే వేద ధర్మం అని అర్థం. ఆ తర్వాత వేదవ్యాసుల వారు ఈ 3 అధర్వణ వేదాన్ని విడదీసి దాన్ని సుమంతుడు అని ఇంకో శిష్యుడికి ఇచ్చాడు. ఆయన 4 వేదాలు విభజించి ఋగ్వేదాన్ని పైలుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చాడు, అధర్వణ వేదాన్ని సుమంతునికి ఇచ్చాడు. కాబట్టి చిట్ట చివరిలో అధర్వణ వేదాన్ని పక్కన పెడితే ఈ 3 వేదాలలో ఈయన పండితుడే ఎలా చెప్పాడు? ఋగ్వేదం చదువుకున్నవాడు ఏం చెప్పాలనుకున్న క్రమం తప్పకుండా మాట్లాడతట. ఒక సీక్వెన్స్, ఒక విధానం ఉంటుంది. కొంతమంది డీవియేట్ అవుతారు, వీళ్ళు వెనక్కి రాలేరు. ఎక్కడ మొదలెడతాడో చివరికి ఏం పెడుతున్నాడో తెలియదు. అనవసర ప్రసంగం ఉంటుంది, అందులో పదే పదే అపశబ్దాలు ఉంటాయి. ఋగ్వేదం బాగా చదువుకున్నవాడు ఉపన్యాసం చెబితే క్రమ పద్ధతిలో చెప్పవలసినవి చెబుతాడు, పోసగొచ్చినట్లు. ఈతడు చెప్పవలసినవన్నీ క్రమంగా చెప్పాడు గనక ఋగ్వేద పండితుడు. ఇక రెండవది యజుర్వేదం కంఠస్థం చేశాడు. దేని పెట్టి చెప్పాడు ఆయన? యజుర్వేదమును బాగా చదువుకున్నవాడు ఏం చెప్పినా ఇతరులకు సూటిగా స్పష్టంగా అర్థమవుతుంది. చెప్పేది అర్థం అవ్వాలి అవతల వాడికి. వీడేదో పిచ్చి పిచ్చిగా వాక్కుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఉంది. కొంతమంది అరగంట ఉపన్యాసం చెప్పారు అనుకోండి, ఏం చెప్పాడంటే ఏం చెప్పాడో ఆలోచిస్తున్నాడు, తెగ చెప్పాడండి కానీ ఏం చెప్పాడంటే అని బుర్రకొక్కుంటారట. అంటే అవతల వాడికి ఏం అర్థం కాదు, వాడు చెప్పేది వాడికి అర్థం కాదు. అందువల్ల యజుర్వేదమును బాగా చదువుకుంటే ఇతరులకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పవచ్చు. ఇంకా మూడవది, ఈతడు సామవేద విద్వాంసుడని ఎలా చెప్పాడు? హనుమంతుడు మాట్లాడితే సంగీత శబ్దం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మాట్లాడితే పాడినట్టు ఉండేదిట, కొంతమంది పాడితే కూడా ఏడ్చినట్టు ఉంటాయి.
కానీ హనుమంతుడు మాటలు మాట్లాడితేనే ఒక సంగీతం పాడుతున్నట్టు, పాట పాడుతున్నట్టు, వీణ వాయించినట్టు ఉంది. స్వరం స్పష్టంగా, అపూర్వంగా, మృదువుగా, మధురంగా ఉంది. ఏ శబ్దమును మంద్రంగా ఉచ్చరించాలో, ఏది మధ్యమమో, ఏది తారాస్థాయో, ఈ మంద్ర మధ్యమ తారాస్థాయిలు మూడు చూపించాడు ఆయన. కొన్ని శబ్దములు నాభి నుంచి, కొన్ని నాలుక చివరి నుంచి, కొన్ని కంఠం నుంచి, కొన్ని పెదవులతోటి ఇలా శబ్దాలను ఉచ్చరించే విధానం ఉన్నది. అకుహ విసర్జనీయానాం కంఠ అని వ్యాకరణంలో సూత్రం. ఆ క హ విసర్గ ఇవి కంఠంతో పలకాలి. అందుకని అ అంటే ఇక్కడి నుంచి పలకాలి, క అంటే ఇక్కడి నుంచి పలకాలి, హ అంటే ఇక్కడి నుంచి పలకాలి. ఇవి కంఠ్యములు అంటారు. ఇచు యశానాంతాలుహు ఈ చ య ఇవి తాళవ్యములతో పలుకుతాం. ఉపు పద్మానియాన ఓష్టం. ఉ ప అనగానే పెదవులు కొలుస్తాయి, అందుకని ఓష్టములు అన్నారు వీటిని. ఋటురషాణం మూర్ధా అరు ట ష అనగానే ఇవి మూర్ధన్యములు, మూర్ధముతో పలుకుతాం గనక. లుతులసానాం దంతాహ అలు మొదలైనటువంటి స దంత్యములు. సీతలో ఉన్న సాని అందుకే దంత్యము అంటారు. ఇలా ఏ శబ్దములు ఎలా పలకాలో సామవేదం చదువుకున్న వాడికి స్పష్టంగా తెలుస్తుంది. రవ్వంత ఉచ్చారణ లోపం కనపడిందంటే వాడికి వేద పాండిత్యం లేదు అని అర్థం అన్నమాట. వేదం అంటే మాటలు అనుకుంటున్నారా? నిరంతరం ఎంతో కష్టపడితే, ఏళ్ల తరబడి సాధన చేస్తే ఆ స్వరం తెలుస్తుంది. అందులో సామవేద పండితుడు కనుక మాట్లాడితే అసలు ఆ కంఠం ఇంపుగా ఉంటుందన్నమాట. పూర్వకాలంలో అంత బాగా చదువుకునేవారు వాళ్ళు. హనుమంతుడు మాట్లాడితే కూడా, రామనామం ఉచ్చరిస్తే కూడా మధురమైన అనేకములైన రాగములలో పాడుతున్నట్టుగా ఉండేదిట. అందుకని రాముడు ఈతడు క్రమం తప్పకుండా మాట్లాడాడు. రెండవది సుస్పష్టంగా అర్థమయ్యేలా మాట్లాడాడు, మధురమైన కంఠస్వరంతో మాట్లాడాడు. దీనిని బట్టి ఈతడు త్రయీ పండితుడు, త్రివేద పండితుడు అన్నాడు. తర్వాత మళ్ళీ ఇంకో శ్లోకంలో ఏం చెప్పాడనమాట? నోనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుధా శృతం బహు వ్యాహరతానేన నకించిదపశబ్దితుం. ఈతడు పూర్తిగా వ్యాకరణమును చదివాడు, చాలాసార్లు చదువుకున్నాడు, పూర్తిగా వ్యాకరణంలో పండితుడు. ఎలా చెబుతున్నావు అని నీవు అడగచ్చు లక్ష్మణ. ఈతడు ఎంతసేపు మాట్లాడా? బహువ్యాహరత అంటే ఎంతోసేపు మాట్లాడినప్పటికీ నా కించిత్ అపశబ్దితం, ఒక్క అపశబ్దము లేదు, వ్యాకరణ విరుద్ధమైన శబ్దం లేదు. ఆయన మాట్లాడిన దాంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ లేవట, వ్యాకరణ విరుద్ధమైన ఒక్క అపశబ్దం లేదు గనక ఈతడు వ్యాకరణమును సంపూర్ణంగా చదువుకున్నాడు. వ్యాకరణం చదవకపోతే శివ అనమంటే శివ శివ అది చచ్చిపోతూ ఉంటే ఒక్కసారి వినలేక నమశివాయ అన్నాడా శివుడు పారిపోతాడు. శ అనేది తాళవ్యం, అది ఎక్కడి నుంచి పలకాలో అలా పలకాలి. ఇష్టం వచ్చినట్టుగా ఆ హిందీ సంప్రదాయం ఒకటి ఏర్పడింది మనకి. వాళ్ళకేమో తురకు వాళ్ళు ప్రభావం వల్ల ఏమైపోయిందనమాట, శ అనేది ష అంటారు. మనకి సంస్కృతం చదువుకున్న వాళ్ళం కదా, నమశివాయ అనవలసిందే, శార్దూలం అనవలసిందే. శార్దూలం అన్నామా ఆ తర్వాత అమ్మవారి పాదాలకి గాయాలు అయిపోతాయి. ఓ రోజున నారదుడు వెళ్ళాడు, అమ్మవారి పాదాలకు నమస్కరించాడు సరస్వతికి. ఆవిడ పాదాలని ఎవడో బ్లేడుతో కోసినట్టు, కొరడాతో కొట్టినట్టు గాయాలయ్యి రక్తం కారిపోతోందిట. వెంటనే కంగారు పడి అమ్మ ఏమిటి ఈ గాయాలని అడిగితే, భూలోకంలో కొందరు పాడారు గేయాలు, అవి నా పాదాలకి గాయాలందిట. ఇలాగే పిచ్చి పిచ్చి శబ్దాలు పడితే ఆవిడకి బాధ కలుగుతుంది, దానివల్ల అపశబ్దాల వల్ల ఇబ్బంది వస్తుంది. అందుకని శీతాకాలంలో శాయమో తాళవ్యం, సీతలో ఉన్నటువంటి శబ్దం సాయమో దంత్యం. దేన్ని ఎలా పలకాలో అలా పలకపోతే కూడా ప్రమాదమే. అందువల్ల వ్యాకరణం బాగా చదువుకుంటే అపశబ్దం ఉండదు. సంస్కృతం ఏదో తెలుగు ఏదో దేన్ని సమాసం చేయాలో తెలియదు. ఇప్పుడు కూడా మూఢనమ్మకం అంటాడు, అన్నవాడు మూఢుడు. నమ్మకం తెలుగు పదం, మూఢ సంస్కృత పదం. ఈ రెండింటినీ సమాసం చేయకూడదు. మూఢ విశ్వాసం అనాలి లేదా అంధవిశ్వాసం అనాలి తప్ప మూఢనమ్మకం అనకూడదు. రెండింటిని కలపకూడదు. మూఢుని నమ్మకం అనాలి ఒకవేళ అనాలంటే. ఇలా ఎన్నో సాహితీ విలువలట. ఒక ఆయన ఉపన్యాసం చెప్పినప్పుడల్లా సంపూర్ణ రామాయణంలో విన్నాను ఆ మధ్యన, ఎవరోగా చెప్పాడు మహానుభావుడు. పదే సాహితీ విలువలు అంటాడు, నైతిక విలువలు అంటారు. నైతిక విలువలు ఏమిటి నీ మొహానికి? తిట్టానని తిట్టున్నా నాకు వచ్చే నష్టం లేదు. విలువ తెలుగు పదం, సంస్కృతం నైతిక,
సాహితీ అనేది సంస్కృతం. కాబట్టి ఈ సంస్కృతాన్ని తెలుగుతో కలిపితే దాన్ని వైరి సమాసము అంటారు. బాల వ్యాకరణం కూడా రాదనమాట వాళ్ళకి. ఇటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి పౌరాణికులు చేసేస్తున్నారు మీరు. వాడు ఏం చెబుతాడు? వాడికి తోచిందే చెబుతాడు. శతాంధా కోపం ప్రవిశంతి, 100 మంది గుడ్డాళ్ళంతా నూతిలో పడ్డారట. ముందో గుడ్డాడు, వాడు చెయ్యొచ్చుకుని రెండో వాడు వెనకాతలు ఇంకోడు, ముందున్నవాడికి పాపం కళ్ళు కనపడక నూతిలో పడితే వెనకాతలవాడు కూడా వాడు చెయ్యొచ్చుకుని లాగేట. 100 మంది వెళ్ళి అందులో పడ్డారు. అందుకని కళ్ళు కనిపించని వాడి వెనకాతల వెళ్ళిన వాళ్ళంతా ఎలా అయితే ముందున్న గోతులో పడతారో అలా పడిపోతున్నాము. అదే హనుమంతుడు ఇలా అంటే అపశబ్దములు లేకుండా మాట్లాడతాడు. అందుకే ఆంజనేయుని యొక్క అష్టోత్తర శతనామాల్లో ఒక నామం ఏమిటి? ఆంజనేయుడికి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి తెలుసుగా, 108 నామాలు. శనివారం వస్తే రేపు పూజ చేసుకుంటారుగా. ఓం ఆంజనేయాయ నమః, మహావీరాయ నమః, హనుమతే నమః. ఇలా 108 నామాల్లో ఓం నవవ్యాకృతి పండితాయ నమః అని ఒక నామం ఉన్నది. నవవ్యాకృతి అంటే 9 వ్యాకరణముల యందు పండితుడైన హనుమంతుని గురించి నమస్కారము. హనుమంతుడు 9 వ్యాకరణాలు పండితుడు అని ఒక అర్థము. నవవ్యాకృతి అంటే ఎప్పటికప్పుడు కొత్త కొత్త వ్యాకరణాలు నేర్చుకుంటాడు. ఆయన అమెరికా వస్తే ఇది మన అమెరికన్ ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. అలాగే ఏదో ఇటలీ పెడితే ఇటాలియన్ నేర్చుకుంటాడు. స్పెయిన్ పెడితే అక్కడ స్పెయిన్ భాష నేర్చుకుంటాడు. ఇంకో చోటుకి వెడితే ఇంకో భాష. ఎక్కడికి వెడితే అక్కడ కొత్త కొత్త వ్యాకరణాలు నేర్చుకుని వాళ్ళకు కూడా పాఠం చెబుతాడు ఆయన. అందుకని నవవ్యాకృతి పండితుడు అన్నారు. అంతటి మహాపండితుడు. అలాంటి పండితులలో ఒకానొకప్పుడు ఒకానొక కాలంలో అయోధ్య నగరం దగ్గర, పైగా ఎక్కడ అయోధ్య, కోసల రాజ్యానికి రాజధాని అయోధ్యలో గోభిలుడు అని ఒక సామవేద పండితుడు ఉండేవాడు. ఆయన సామవేదం చదువుతూ ఉంటే రాళ్ళు కూడా కరిగేవిట. కొంతమంది మహాత్ములు ఉంటారండి, వాళ్ళ కంఠస్వరం వల్ల రాళ్ళు కరిగి నీళ్ళు అవుతాయి. మరికొంతమంది పాడితే ఈ కరిగిన నీళ్లు మళ్ళీ రాళ్ళు అయిపోతాయి. అది వాళ్ళ అదృష్టం. ఆ కాలంలో దేవదత్తుడు అని ఒక బ్రాహ్మడు ఉన్నాడు. చాలా గొప్పవాడు ఆయన, మహాపండితుడు. ఆయనకి ఒక్క భార్య ఉండేది. పాపం పెళ్ళి 16 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. అదొక కొంతమంది యోగం. ఈ అజ్ఞానులు మానవులు ఏమనుకుంటారంటే ఇదంతా మన ఘనకార్యం. మానవుడు మగాడై పుడితే చాలు, వాడి దగ్గర శక్తి ఉంటే పిల్లలు పుడతారు అనుకుంటాడు. ఉట్టి భ్రమ. నీ శక్తికే పిల్లలు పుట్టే పడం అయితే ఈ లోకం అంతా ఎప్పుడో గొప్ప అయ్యేది. పూర్వజన్మ కటాక్షము, రుణానుబంధము, దైవానుగ్రహము ఇవేమీ లేకపోతే సంతానము రాదు. వచ్చిన సంతానం వల్ల ఉపయోగం ఉండదు. ఎన్నో రకాల కష్టాలు పొందుతారు. కోటీశ్వరులు లేరు, వాళ్ళకి పిల్లలు పుడుతున్నారా? కానీ నవయౌవనంలో ఉన్నప్పుడు మనకి 2 రూపాయలు వస్తున్నప్పుడు, ఇంకోటి వచ్చినప్పుడు అహంకారంతో దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇదంతా నా గొప్పతనం అనుకుంటాడు. 2 ముట్టికాయలు తగిలేక బాధపడతాడు. బాధపడ్డాకే వెనక్కి రాలేడు. ఈయన మొదట్లో నేను పండితుణ్ణి, ధనం ఉన్నది, లంకంత ఇల్లు ఉంది, భార్య ఉంది, 16 కళలు ఎరిగిన వాడిని, అయినా ఏమీ సాధించలేకపోవటం అంటూ ఏముంటుంది అని అహంకరించాడు. పెళ్ళై 16 ఏళ్ళు అయింది, పిల్లలు పుట్టలేదు. అప్పుడు ఇక క్రమంగా బెంగ కలిగింది. నేను ఎంతో కష్టపడ్డాను, చదువుకున్నాను, సంపాదన ఉన్నది, భార్యా సుందరీమణి, కానీ వారసులు లేరు. సంతానం లేకపోతే సౌఖ్య సంతానం ఉండదు, సుఖాలు ఉండవు అని బాధ కలిగింది. అన్నిటికీ మించి ఆ రోజుల్లో ఓ పిచ్చి ఉండేది. కొడుకులు లేకపోతే పున్నామ నరకం అనే నరకంలో పడతామని ఒక భయం ఉండేది. పుత్తు అని ఒక నరకం ఉన్నది. పుత్తు త్రహ పుత్రహ. త్రహ అంటే రక్షించువాడు, పుత్తు అనే నరకం నుంచి రక్షిస్తాడు గనక కొడుకుకి పుత్రుడు అని పేరు. పుత్ర శబ్దమునకు పుం నామ్నో నరకాత్ త్రాయతే ఇది పుత్ర. పుత్తని పేరు కలిగిన నరకము నుంచి రక్షించేవాడు. ఇన్నిసార్లు నొక్కేందుకు చెప్తానంటే పుమ్ అనే నరకం అంటున్నాడు ఒకడు పాపం ఈ మధ్యన. అది కాదు, పుత్తు నామ పున్నామ అవుతుంది. దానిని అనునాసిక సంధి అంటారు. అది కూడా తెలియక పుమ్మని దాన్ని మార్చేశాడు. అది కాదు, చేత పుత్రహ శబ్దం విడదీస్తే పుత్తు త్రహ. త్రహ అంటే రక్షించడం అన్నమాట. పున్నామ నరకం అంటే అలా వచ్చింది. ఇంతకీ ఈ పుత్తనే నరకం ఎవరు పొందుతారు? తల్లిదండ్రులకి అన్నం పెట్టక చంపేసిన దుర్మార్గులు, ముసలితనంలో చూడకుండా ఓల్డేజ్ హోమ్లో పెట్టిన వాళ్ళు, పిల్లనిచ్చిన అత్తమామలను అవమానపరిచి నోటికొచ్చినట్టు తిట్టేవాళ్ళు, అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ముందు కట్నం కోసం ఏడిపించేవాళ్ళు, కృతజ్ఞత లేనివాళ్ళు, ఎన్ని ఉపకారాలు చేసినా యావజ్జీవితము వాళ్ళ మీద రవ్వంత కూడా
కృతజ్ఞత చూపించని దుర్మార్గులు వీళ్ళంతా పున్నామ నరకానికి పోతారు. ఈ నరకానికి వెళ్ళకూడదు అనుకుంటే ఏం చేయాలి? తల్లిదండ్రుల్ని గౌరవించండి. నీకు సంపద ఇచ్చినా ఇవ్వకపోయినా శరీరం ఇచ్చిన తండ్రి తల్లి వీళ్ళెప్పుడూ నిత్యం పూజనీయులే, వారిని పూజించవలసిందే. పిల్లనిచ్చిన అత్తమామల్ని గౌరవించవలసిందే. ఎవడైనా జీవితంలో రవ్వంత ఉపకారం చేస్తే యావజ్జీవితం ఆ ఉపకారం గుర్తుపెట్టుకుని వాడిని గౌరవించవలసిందే. అటువంటి వాళ్ళు నరకానికి, ఈ పున్నామ నరకానికి పోరు. ఇది దృష్టిలో పెట్టుకుంటే ఇంక భవిష్యత్తులో మీకు ఆ భయం ఉండదు. కాకపోతే మానవులు అన్నీ పిచ్చి పనులు చేస్తారు కనుక, ముఖ్యంగా తల్లిదండ్రుల్ని ఆస్తుల కోసం ఇవాళ కోర్టులకు లాగుతున్నారు. వార్ధక్యంలో వాళ్ళని తీసుకుపోయి ఓల్డేజ్ హోముల్లో వేసేస్తున్నారు కనుక వీడికి పున్నామ నరక భయం. లేదా కొంతమంది అయితే ఇక అత్తమామల్ని తెగ ఏడిపించుకు తినేస్తారండి. అదేమిటో లోకువ, అందరికీ లోకు మామగారి. వీడి కర్మ ఏం కాలిందో కానీ, ఏ పూర్వజన్మలో ఏ పాపం చేశాడో కానీ, ఆడపిల్లని కన్నందుకు ఈ వియ్యాల వాళ్ళు ఆ తర్వాత ఈ అల్లుళ్ళు చూపించే నరకం అంతా ఎంత కాదట. అటువంటి పాపాత్ములు ఈ పున్నామ నరకానికి పోతారు. ఇంకా ఎంత ఉపకారం చేసినా మర్చిపోతారు సరే, అటువంటి వాళ్ళు కూడా, చేసిన మేలు మరిచేవాళ్ళు కూడా నరకానికి పోతారు. అది కూడా పుత్తనే నరకానికి పోతారు. ఇక మీదట మీరు జాగ్రత్తగా ఉంటే పున్నామ నరకానికి పోరు. అందుకని ఆ రోజుల్లో ఈయనకి ఈ పుత్తనే నరకానికి పోతాను, ఇందులోంచి రక్షించే కొడుకుంటే బాగుండు అనిపించింది. కొడుకుల్ పుట్టరటంచు నేర్తురు అవివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవే సునకనేకుల్ వారిచే ఏగతుల్ వడసెన్. పుత్రులు లేని ఆ సుకునకుల్ పాటిల్లనే దుర్గతుల్, చెడునే మోక్షపదంబపుత్రకునకున్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత అద్భుతంగా రాశాడండి దూర్జటి. కాళహస్తీశ్వర శతకంలో ఆణిముత్యం లాంటి పద్యం ఇది. కొంతమంది అజ్ఞానులు అవివేకులు అన్నారు, అంటే తెలివితేటలు లేనివాళ్ళు, వివేకం లేనివాళ్ళు కొడుకులు పుట్టలేదు అని ఏడుస్తారు. కొడుకులు పుట్టలేదు అని ఏడవకంటే పిచ్చివాళ్ళలారా, మీకు జీవితం మీద వ్యామోహం వల్ల అలా అనిపిస్తోంది. మోక్షం పొందడానికి ఈ కొడుక్కి ఏ సంబంధము లేదు. ధృతరాష్ట్రుడు గుడ్డాడు, వాడికి ఎంతమంది కొడుకులు ఉన్నారు? ఏకంగా ఎంతమంది కొడుకులు? ఒక్కడన్నా బతికాడా? చివరికి మళ్ళీ పిండం పెట్టడానికి యూత్సుడని ఆఖరివాడు ఒక్కడు రావాల్సి వచ్చింది. పాండవులే చిరికి వాడికి పిండ ప్రదానం చేశారు. వాళ్ళ వల్ల ఆయనకి ఏ శుభగతులు రాలేదు. ఎవరిని అసహ్యించుకున్నాడో ఆ పాండవులే దిక్కయ్యారు చివరికి. ఇక శుకుడు ఉన్నాడు, ఆయనకి అసలు పిల్లలే లేరు, కానీ ఆయనే మోక్షం పొందాడు. కాబట్టి మోక్షం ఇలా పద్మాకర్ గారి పురాణాలు వింటే వస్తుంది, ఇంట్లో కూర్చుంటే ఈ జన్మకి మోక్షం రాదు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. ఎక్కడి నుంచో వచ్చి శుక్రవారం పూట ఇక్కడ ఇంత అద్భుతంగా పురాణం చెబుతూ ఉంటే ఒక ఆయన వినకుండా ఇంట్లో కూర్చుని ఫుడ్ తింటూ గడ్డు కాలం గడిపేటటువంటి వాడు నరకంలో జిడ్డు నూనెలో వేయించబడతాడు. పుణుకులు వేయించినట్టు వేయిస్తారట. కుంభీపాక నరకం ఓ నరకం ఉంటుందిలేండి. నరకం భయంకరమైంది. ఆ నరకంలో కుంభీపాకం ఒకటి ఉంటుంది. ఇనప కొండలు, పెద్ద పెద్ద కొండలు పెట్టి ఆ కొండల్లో కుళ్ళు నూనె పోస్తారు. ఆ నూనె పెద్ద వాసన. ఆ వాసన నూనె బాగా మరగబెట్టి ఈ దుర్మార్గుడిని అందులో వేసేస్తారు. మైసూరు బజ్జీ పుణుకులు ఎలా వేగుతాయో అలా వేగిపోతాడు. మిరపకాయ బజ్జీ వేగినట్టు వేగిపోతాడు. ఆ తర్వాత వాడిని మళ్ళీ చట్టంతో పైకి తీసి, ఒరే వేగిపోయినప్పుడు ఎలా ఉందిరా అంటే, ఓరి బాబో ఇలా వేగిపోతామని తెలియదండి, ఈ విషయం తెలిస్తే నేను వెంటనే ఆ చంద్రశేఖర శర్మ గారు కట్టిన శివకామేశ్వరి ఆలయానికి వెళ్ళి పద్మాకర్ గారు ఉపన్యాసం వినేవాడిని. నా కర్మ కాలింది, ఆ రోజుల్లో తెలియలేదు. తెలిసిన ఇంట్లో కూర్చొని తాగిగా తందనాలాడా. మళ్ళీ భూలోకానికి పంపితే పురాణం వింటామంటారు కానీ కుదరదు. అప్పటికి నేను ఉండను, నేను వైకుంఠానికి కడతాను, ఎప్పుడు ఇక్కడ కూర్చుంటానంటే నేను మాత్రం. ఆ తర్వాత వాడు ఇక్కడికి వద్దామన్నా కుదరదు. అబ్బా ఆశ, భూలోకానికి వెళ్ళి మళ్ళీ తప్పించుకుందాం అనుకుంటున్నాము నరకం అని మళ్ళీ వేసేస్తారు అందులో. ఈ దుర్మార్గులు అందులో వేగిపోతారు కానీ చావనండోయ్. చచ్చాక నరకానికి వెళ్ళిన వాడికి చావు ఉండదు. అదే చచ్చే చావు అంటే. చచ్చే చావు అంటే ఏంటనుకుంటారు? వేగిపోతారు, మళ్ళీ పైకెత్తగానే యథాతథంగా అయిపోతారు. ఆ యాతనా శరీరం మళ్ళీ అందులో వేగుతూ ఉంటుంది. అలా బజ్జీ వలే, మిరపకాయ బజ్జీ వలే, పుణుకు వలే ఒడుక్కుంటూ వేగిపోవలసిందే కొన్ని వేల సంవత్సరములు. మీరు అదృష్టవంతులు వచ్చిన వాళ్ళు. మీకు కుంభీపాక నరకం లేదు కాకలేదు. మిగతా వాళ్ళకి నాకు గ్యారంటీ ఇవ్వలేను.
రేపైనా పశ్చాత్తాపం కలిగి శనివారం అయినా వస్తే చెప్పలేము, లేదా ఇక వాడి పని అంతే అని నేను లేదంటే వ్యాసుడు చెప్పాడు భవిష్య పురాణంలో. లేదా పద్మపురాణంలో నేను కూడా ఓ పద్మపురాణం రాశాను, అందులో కూడా రాశాను ఈ విషయం. సరే ఏది ఏమైనప్పటికీ ఇలాంటి నరకాలు ఎన్నో ఉంటాయి. ఈ నరకములు నుంచి బయటపడడానికి ఉద్ధరేదాత్మనాత్మానం తన తానే ఉద్ధరించుకోవాలి. భాగవత్ సప్తాహాలు ఎందుకు పెట్టారనుకుంటున్నారు? దీనికోసమే. మహానుభావుడే, దేవదత్తుడు, పండితుడే, అయినా నాకు కొడుకే కావాలి, ఇవేం వద్దనిపించిందిట. ఇదే వ్యామోహం అంటే. అప్పుడు ఆయన విశ్వామిత్రుడిని సలహా అడిగాడు. విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైన ఋషులు అనుకోకుండా తీర్థయాత్రలు చేస్తూ అయోధ్యకు వచ్చారు. ఈయన అదృష్టం వాళ్ళ పాదాల మీద పడ్డాడు. నాకు పుత్ర సంతానం కలిగేందుకు మార్గం చెప్పండి అనగా అప్పుడు వాళ్ళు పుత్రకామేష్టి అనే పేరుతో ఒక యజ్ఞం ఉన్నది, అది చేస్తే సంతానం కలుగుతుంది అన్నారు. ఇష్టి అంటే యజ్ఞం. యజ్ఞం అన్నా, యాగమన్నా, క్రతు అన్నా, ఇష్టి అన్నా ఇవన్నీ కూడా యజ్ఞమునకు పర్యాయ పదాలే. వీటిల్లో స్థాయి భేదాలే తప్ప మొత్తం ఇవన్నీ యజ్ఞాలకి పర్యాయ పదాలే. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు అంటున్నాడంటే వాడికి యజ్ఞం అంటే తెలియదని అర్థం. యజ్ఞమన్నా, యాగమన్నా, క్రతువు అన్నా అదే. మళ్ళీ అదే అగ్నిప్పులేగా, ఫైర్ అగ్నిప్పు అన్నట్టు వాడేవాడు. అలాగా వ్యవహారంలో వాడేస్తూ ఉంటారు. కానీ ఇష్టి అన్నా, యజ్ఞమన్నా, యాగమన్నా, క్రతువు అన్నా ఇవన్నీ కూడా యజ్ఞములకు పర్యాయ పదాలు. కోరికతో యజ్ఞం చేస్తే దాన్ని కామేష్టి అంటారు. కామ, ఇష్టి, కామేష్టి గుణసంధి. కోరికతో చెయ్యబడే యజ్ఞం. ఏ కోరికతో చేస్తున్నాం? పుత్రుడు కావాలనే కోరికతో చేస్తే పుత్రకామేష్టి. నాకు కొడుకులు కావాలను అనే కోరికతో యజ్ఞం చేస్తే దాన్ని పుత్రకామేష్టి అంటారు. అదే శత్రువు మిత్రుడు కావాలని చేస్తే దానికి మిత్రకామేష్టి అని పేరు. మార్కండేయ పురాణంలో ఉత్తముడనే మనువు గారి తండ్రి ఈ యజ్ఞం చేశాడు. తన భార్య తనను రోజు తిడుతూ ఉంటే ఆయన భార్య రోజుకు 6 సార్లు కొట్టేదిట. రోజు ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేదాకా తిట్టేదిట, అంతే. ఇంక తర్వాత తిట్టేది కదట. నిద్రపోయాక తిట్టేది కదా పాపం. అదేంటో నిద్రపోయాక తిట్టలేరే, కానీ పగలు వెలుగుగా ఉన్నప్పుడు తిట్టేది. దాంతో ఈ బాధపడలేక నా భార్య నాకు మిత్రురాలు కావాలండి అంటే అప్పుడు ఓ బ్రాహ్మడు ఆయనకి ఈ మిత్రకామేష్టి యాగం గురించి చెబితే యజ్ఞం చేశాడు. ఇది మార్కండేయ పురాణంలో ఉంటుంది. పైగా అక్కడ ఎక్కడ కదా ఏకంగా మత్స్య, మార్కండేయ, భవిష్య, భాగవత, బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త, వరాహ, వామన, శివ, విష్ణు, అగ్ని, నారద, పద్మలింగ, గరుడ, కూర్మస్కాంద పురాణములని 18 పురాణాలు. అందులో రెండవదైన మార్కండేయ పురాణంలో ఈ మిత్రకామేష్టి గురించి కూడా చెప్పారు. గృహకామేష్టి, ఇల్లు కావాలని కూడా యజ్ఞం చేయొచ్చు. అలాగే ఆలయ నిర్మాణం అవడానికి దేవమందిర కామేష్టి అని ఒక యాగం ఉన్నది. అందులో దేవాలయం నిర్మాణం అవ్వాలి అనే పేరుతో ఆహుతులు ఇస్తే అయిపోతుంది. ఇలాంటి యాగములలో పుత్రకామేష్టి వల్ల పుత్రులు పుడతారని చెప్పగానే మీరందరూ ఆధ్వర్యవం వహించండి, నా చేత యజ్ఞం చేయించండి అనగా వాళ్ళంతా సంతోషంగా ఒప్పుకున్నారు. సరయూ నదీ తీరంలో అద్భుతమైన యాగమంటపం ఏర్పాటయ్యింది. యజమానశాల అంటే యజ్ఞం చేసే యజమాని గారు ఆ యజ్ఞం జరిగినంత కాలం రాత్రిపూట అక్కడే ఉంటాడు. రాత్రి అక్కడే పడుకోవాలి, ఇంట్లో పడుకోకూడదు. మళ్ళీ బాగుంది కదా అని మౌంటైన్ హౌస్లోకి వెళ్ళి పడుకోకూడదట. అందుకని ఆ పక్కనే ఉండడానికి ఒక పర్ణశాల వేస్తారు, అది యజమానశాల. భార్య పడుకోవడానికి పత్నీశాల, ఆగ్నేయద్రశాల, నిప్పుని సంగ్రహించి యజ్ఞానికి వాడేటటువంటి శాల, ఋత్విక్శాల, ఋత్విక్కులందరూ రాత్రిపూట అక్కడే నివసించడానికి వీలుగా, సదస్యశాల, సదస్యులందరూ మహాత్ములంతా అక్కడ మీలాంటి సభ్యులంతా చేరతారే వాళ్ళ కోసం. ఇలా అనేక శాలలు నిర్మాణం చేయించాడు ఆయన. బాగా డబ్బున్న వాళ్ళే అండి. ఇక మధ్యలో 5 కుండములు పెట్టాడు, పంచ అగ్నిహోత్రములు. పంచాగ్నిహోత్ర మధ్యంలో యజ్ఞం చేస్తే తొందరగా కోరిక తీరుతుంది. అదిగో మనకి హరవిలాసంలో అదే చెప్పారు. శివపురాణంలో అర్జునుడు తపస్సు చేశాడు ఇంద్రకీల పర్వతం మీద. పంచాగ్నుల మధ్యంబున పాంచాలీ వల్లభుడు తపంబొనరించన్ అని శ్రీనాథుడు తెలుగులో అనువాదం చేశాడు హరవిలాసంలో. మంచి పద్యం అన్నమాట. ఏ పద్ధతిలో యజ్ఞము చేస్తే, తపస్సు చేస్తే తొందరగా ఫలితం వస్తుందో ఎరిగి చేయటం వల్ల లాభాలు ఉన్నాయి, లేకపోతే ఉపయోగం ఉందండి. ఊరికే చేసుకుపోయి నేను అలాగే 100 సార్లు తలుచుకుంటానంటే ఏం ప్రయోజనం ఉండదండోయ్. మందు
ఎలా వేసుకోవాలో అలా వేసుకుంటే పనిచేస్తుంది. ఒక ఆయనకి థైరాయిడ్, పొద్దుటే పరగడుపున ఆ మందు వేసుకుంటే కాసిన మంచినీళ్ళు తాగి వెనక ముందు ఏమీ వాడకుండా తినకుండా ఉంటే ఒక పావు గంట అయినా రెస్ట్ ఇస్తేనే ఆ మందు పనిచేస్తుంది. మధ్యాహ్నం పూట ఇన్ని ట్యాబ్లెట్లు వేస్తే ఉపయోగం లేదు. జామకాయ ఒకటి తింటేనే ఆరోగ్యం, దొరికే కదని 10 కాయలు తింటే కడుపు తిప్పుతుంది, అతి ఫలితం వస్తుంది, కొంప మురుగుతాయి. అతి ఫలితం అంటే చెప్పక్కర్లేదు అనుకోండి, తర్వాత చెబుతాను. దానికి మళ్ళీ ట్యాబ్లెట్లు వేయాలి. ఏదైనా అంతే, అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అందుకని భగవద్గీతలో కృష్ణుడు యస్యాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్ర విధిం ఉత్సృజ్య, శాస్త్రములలో చెప్పిన విధానాన్ని విడిచిపెట్టి కామకారత వర్తతే, తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాడో సహా అతడు నా సిద్ధిం అవాప్నోతి, అనుకున్న పనులు సిద్ధి సాధించడు. నా సుఖం, వాడికి సుఖము ఉండదు. నా పరాంగతిం, మోక్షము లేదు. ఇక్కడ పనవదు, సుఖమా లేదు, మోక్షమా రాదు. ఇంకెందుకు దానివల్ల ఉపయోగం? మీరు ఆలోచించండి. బెల్లం ఇంత తింటే నీకు ఈ పూట ఆరోగ్యం అన్న చోట 1 కేజీ బెల్లం తింటే ఏమైనా ఉపయోగమా? అలాగే వాకింగ్ కూడా అంతే. ఒక వ్యక్తికి 1 కిలోమీటర్ నడిచే శక్తి ఉంటుంది. ఆ కిలోమీటర్ దాటి 10 కిలోమీటర్లు నడిస్తే కాళ్ళు నొప్పి పెడతాయి. థ్రెడ్మిల్ ఉంది కదా అని దాని మీద ఎక్కి బడా 80 ఏళ్ళు వచ్చాక తిప్పితే ఉన్న మోకాళ్ళు 2 పోతాయి. ఏదైనా ఆ శరీరమునకు ఎంత అవసరమో శాస్త్రం ఏం చెప్పిందో దాని ప్రకారం నడుచుకుంటే ఉపయోగమే. అభిషేకం చేయమన్నాం కదా అని ఉత్తిని నీళ్లు పోసేసినంత మాత్రం ఉపయోగం లేదు. దానికి ఆ నీళ్లు ఎలా పోయాలి చెంబుతో, దానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించాలో అలా చేయాలి. యజ్ఞంలో ఉంది కదా అని డబ్బాలు నెయ్యి పోసి భగభగ మంట మండిస్తే ఆ మంటకి కొంప తగలబడితే వచ్చే మంటకి తేడా లేదన్నారు. అందువల్ల స్వాహాకారముతో సృక్కుసురువులతో వేసే నెయ్యి మాత్రమే యజ్ఞంలో అగ్నిహోత్రుడి ద్వారా దేవతలకి అందుతుంది. ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ యదన్నమమ అని ఆ స్వాహాకారంతో కేవలం ఆ సృక్కుసురువుల ద్వారా తీసుకున్న నెయ్యిని చెరుహు అనే పేరుతో ఉన్న ఆహారంతో పాటు అందులో స్వాహ అన్నప్పుడే వెయ్యాలి. స్వాహాకారం లేకుండా వేసే ఆహారం బూడిద కాలడానికే పనికొస్తుంది. అది లేని నెయ్యి, మంత్రపూర్వకంగా లేనటువంటి నెయ్యి ఎందుకు పనికిరాదు. మీరు తినే ఆహారాలు కూడా అటువంటివే. ఇలా చెబుతున్నప్పుడు కొంతమందికి మానసికంగా బాధ కలిగి దెప్పుతున్నారు అనుకున్నా నాకు వచ్చే నష్టంలా. నేను కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన వాటే చెబుతున్నాను. మంత్రపూర్వకముగా లేకుండా నైవేద్యం పరమాత్మకి సమర్పించకుండా అన్నం తింటే అది అసుర భోజనము, రాక్షసులు నెత్తురు తాగడంతో సమానమని చెప్పాడు. అందుకే పూర్వకాలంలో గాయత్రీ మంత్రపూర్వకంగా ఆపోసన పట్టి భోంచేసేవారు. ఎలా పడితే అలా తినేసేవారు కాదు. భగవంతుడికి అలా సమర్పించాలి. కనీసం మంత్రం చేతకపోయినా అమ్మా నీకు నైవేద్యం పెడుతున్నానని చూపించైనా తింటే అప్పుడు అది ఉపయోగపడుతుంది. కానీ లేకపోతే ఉపయోగపడుతుందంటే ఆహారం ఎందుకు పనికిరాని ఆహారం. అది తామసిక రాజసిక ఆహారం. ఈ ఆహారం శరీరాన్ని మనస్సుని అపవిత్రాలు చేస్తాయి. అందువల్ల ఇప్పుడు విధి విధానం ప్రకారం ఏ యజ్ఞమైనా చెయ్యాలి. అలా విధి విధానం ప్రకారంగా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి. కనుక జ్ఞానులైనటువంటి సప్త ఋషులు మొదలైనటువంటి వాళ్ళు యజ్ఞం శుభముహూర్తంలో మొదలుపెట్టారు. ఇది పుత్రకామేష్టి. దేవదత్తుడు భార్యాసమేతంగా యజ్ఞంలో పాల్గొన్నాడు.